హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఈసెట్కి సంబంధించి 2025 ఈసెట్కి సంబంధించి మన ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మన ఇంటెన్షన్ ఏమంటే హౌ టు అప్టైన్ ఫస్ట్ క్లాస్ ర్యాంక్ ఇన్ ఈసెట్ 2025. ఇది మన టార్గెట్, మన గోల్ 2025 సంబంధించి ఈసెట్కి. మీరు ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్నా లేదా థర్డ్ ఇయర్లో ఉన్నా, ఈవెన్ దో మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా కూడా మీరు కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. థర్డ్ ఇయర్ వాళ్ళైతే కంపల్సరీగా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోవాల్సిందే. ఈవెన్ దో ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈసెట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ మన బీటెక్ ఎంట్రన్స్ కోసం మాత్రమే కాదు. ఒకసారి మీరు ఈసెట్కి ప్రిపేర్ అయితే డిప్లొమా లెవెల్లో పడే ప్రతి గవర్నమెంట్ జాబ్కి కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి మనం దానికి ఇంకొకసారి సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన పని ఉండదు. ఎందుకు, మనం ఒక్కసారి స్ట్రాంగ్గా ఈసెట్ ప్రిపేర్ అయితే చాలు, అదే అన్ని ఎగ్జామ్స్ కూడా సూటబుల్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోండి. ఈవెన్ దో మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నా. థర్డ్ ఇయర్ వాళ్ళైతే కనుక కొంచెం ప్లాన్గా అయితే చదువుకోవడం స్టార్ట్ చేయండి. 2025కి సంబంధించి ఈసెట్ ఎగ్జామ్ కోసం ఇప్పుడే స్టార్ట్ చేయండి. సార్ మాకు సప్లీలు ఉన్నాయి, నెక్స్ట్ మంత్ నుంచే ఉన్నాయి కదా మనకు సప్లీలు. ఈవెన్ దో అవి ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ సప్లీలు ఉన్నాయనుకోండి, దాని ఈ ఏదైతే నెక్స్ట్ మంత్ 21st నెక్స్ట్ మంత్ వరకు వదిలేసుకోవాలంటే మనం తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఏం సప్లీలు ఏం లేవు, ఓన్లీ రెగ్యులర్ ఎగ్జామ్స్ అనుకుంటే మాత్రం వీక్లీ ఒక 2 hours 3 hours అయితే కనుక ఒక షెడ్యూల్ ప్రకారంగా ప్లాన్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. డైలీ వద్దు, వీక్లో 2 days చాలు, 1 or 2 days చాలు. డైలీ ఒక 2 hours అలా ప్లాన్ చేసుకోండి. ఈ సెట్ ఎగ్జామ్కి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. సరే, 2025లో ఒక మంచి ర్యాంక్ సాధించాలనేది మన టార్గెట్ గోల్ అనుకుందాం. సార్ ఫస్ట్ క్లాస్ ర్యాంక్ అంటే ఎంత? అసలు ఫస్ట్ క్లాస్ ర్యాంక్ అంటున్నారు అంటే ఎంత? ఎగ్జామ్ ఎంతకు ఉంటుంది తెలుసు కదా. ఈసెట్ ఎగ్జామ్ అనేది మనకి 100 + 100 మార్క్స్. 100 ఏంటి? 100 ఏమంటే ఫస్ట్ 100 మార్క్స్ వచ్చి మనకి ఎంపీసీ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్. అదేవిధంగా రిమైనింగ్ 100 వచ్చి మన కోర్ సబ్జెక్ట్స్. మీరు ఏ బ్రాంచ్ అయితే దానికి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ 200కి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా అంటే నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. సో 200కి మనకి ఫస్ట్ క్లాస్ ర్యాంక్ అంటే ఎంత రావాలా? ఎంత లేదు, మీకు అరౌండ్ 150 to 160 మార్క్స్ వస్తే చాలు. అంటే 200కి 160 మార్క్స్ వచ్చినాయంటే మీరు టాప్ 10లో ఉంటారు. టాప్ 10 మీరు ఏ బ్రాంచ్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, యూ విల్ బి గెట్ ద less than 10 rank when you get 160 marks, 160 plus marks. Okay, around if in case you are in 150 to 160, that is also very good rank. Okay, మీకు 150 నుంచి 160 మధ్యలో ఉన్నా కూడా ఇది మంచి ర్యాంక్. అంటే less than 10, less than 50 ర్యాంక్లోనే ఉంటుంది. మీరు కావాల్సిన మంచి కాలేజ్ అయితే మీకు దొరుకుతుంది. మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి పాయింట్ ఇక్కడ, మొత్తం ఎంతకి ఎగ్జామ్ రాస్తున్నాం మనం? 200కి రాస్తున్నాం. 200 మనకి ఎన్ని రావాలా? 160 వస్తే చాలు, less than 10 ర్యాంక్ వస్తుంది. బెస్ట్ ర్యాంక్ అంటే యావరేజ్ కింద ఎంపీసీలో 80 మార్క్స్, కోర్ సబ్జెక్ట్లో 80 మార్క్స్ వస్తే చాలు మనకు. నెగిటివ్ మార్కింగ్ ఏం లేవు. సో 80 మార్క్స్ అంటే 100కి కలిపి 80 తెచ్చుకోవాలా. సో 100కి కలిపి 80 తెచ్చుకోవాలా. మన డ్యూరేషన్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీకు 3 years టైం ఉంది. లేదు సెకండ్ ఇయర్లో ఉంటే 2 years టైం ఉంది. లేదు థర్డ్ ఇయర్లో ఉన్నారనుకోండి, ఒక 6 months ప్లాన్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్లో ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఈసెట్ రాసే వాళ్ళు ఎవరు? ప్రజెంట్ థర్డ్ ఇయర్లో ఉండేవాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళు రాయకూడదు సార్ అంటే ఖచ్చితంగా రాయొచ్చు. సెకండ్ ఇయర్లో కూడా ఈసెట్ ఎగ్జామ్ రాయొచ్చు. మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు థర్డ్ ఇయర్ తర్వాత బీటెక్లో జాయిన్ కావచ్చు. ఇదే ర్యాంక్ తీసుకొని మీరు థర్డ్ ఇయర్ తర్వాత మరి ఈసెట్ రాయాల్సిన పని లేదు. పాయింట్ అర్థమైందా? థర్డ్ ఇయర్ వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాస్తారు అండ్ బీటెక్లో జాయిన్ అవుతారు. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా 2025 ఎగ్జామ్ రాయొచ్చు. మీకు మంచి ర్యాంక్ వస్తే థర్డ్ ఇయర్ తర్వాత మీరు ఇంకొకసారి ఈసెట్ రాయాల్సిన పని లేదు. 2026లో పోయి మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. క్లియర్ కదా పాయింట్? సరే, ఇప్పుడు రీసెంట్గా రాసే వాళ్ళు అయితే కనుక థర్డ్ ఇయర్ వాళ్ళు ఒక 6 months ప్లాన్ చేసుకుందాం. ఇంతకుముందు ఏవైతే మీరు ఈసెట్ 2025 రాసిన ఎగ్జామ్, ఇంతకుముందు మీరు ఎప్పుడు చదవని సబ్జెక్ట్సా? అలా కాదు కదా. మీరు ఏదైతే 3 years చదివినారో దాన్ని ఇంకొక 6 months వరకు మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ రాస్తున్నాము. 200కి 160 తెచ్చుకుంటున్నాం. అది బెస్ట్ ర్యాంక్, మనకు టాప్ ర్యాంక్. అర్థమైందా? అంటే మనం చదివిన సబ్జెక్ట్లనే మనం ఎగ్జామ్ రాసి 80 తెచ్చుకోవడం పెద్ద గగనమైన పని అయితే కాదు. కొంచెం ప్లాన్గా చదువుకుంటే సరిపోతుంది. మనం 3 years చదివిన సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నాం, 100కి 80 తెచ్చుకోవాలా? ఈజీ కదా. సో ఇక్కడ మీకు మరి ఎందుకు సార్ తేలేకపోతున్నాం అంటే, చాలా మంది స్టూడెంట్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు. సప్లీల కోసం, బ్యాక్లాగ్స్ కోసం, దీనికోసం టైం స్పెండ్ చేసుకుంటారు. తర్వాత ఈసెట్కి బుక్ అయితే తీసుకుంటారు. ఏది ఈజీగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఈజీ అనుకోండి, టైం మొత్తం మ్యాట్రిక్స్ పైన స్పెండ్ చేస్తారు. ఫిజిక్స్ ఈజీ ఉందనుకోండి, కొంతమందికి వాళ్ళు ఫిజిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలా చదవకూడదు కదా. బ్యాలెన్స్గా చదవాలా కదా. మనకి 100 మార్క్స్ ఎంపీసీ తీసుకుంటే, 100 మార్క్స్ కోర్ తీసుకుంటే, సో ఎంపీసీ మనం చదవాల్సిన టాపిక్స్ ఏమున్నాయి, మిగిలిన టాపిక్స్ ఏమున్నాయి, కోర్ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ ఉన్న టాపిక్స్ ఏమున్నాయి, మనం ఎన్ని చదివినాము, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇలా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలా. 6 monthsకి సంబంధించిన ఒక టైం టేబుల్ పెట్టుకోవాలా. ఆ టైం టేబుల్ ప్రకారంగా కాన్స్టాంట్గా చదువుకుంటూ పోలా. ఎందుకు రాదు మనకు 80 మార్క్స్ అనేది 100కి అవుట్ ఆఫ్ 100లో? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కాదు కదా. సో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తాయి. కొంచెం మీరు ప్లాన్గా ప్రాపర్గా చదువుకోవాలి. ఒక ప్లానింగ్ పెట్టుకోండి. దేనికన్నా కూడా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకేనా? సరే, ఈసెట్ ఎగ్జామ్ గురించి మనం లాస్ట్ ఇయర్ చెప్పిన కొన్ని టాపిక్స్ని ఇంకోసారి రిపీట్ చేస్తూ
అంటే 2024 సంబంధించి మనం క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది కదా, ఆ టాపిక్స్తో పాటు కొంచెం యాడ్ చేసి కొన్ని క్లాసెస్ అయితే మనం ముందుకు తీసుకోబోదాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎక్కువ మంది స్టూడెంట్ ఈసెట్ 2025కి ఫ్రీ క్లాసెస్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే మీరు కామెంట్లో షేర్ చేయండి. ఫ్రీ క్లాసెస్కి ఇంట్రెస్టెడ్గా ఉంటే మనకు లేదు పెయిడ్ కోర్సెస్ అంటే కనుక మన యాప్లో దొరికిపోతాయి. దానికి సంబంధించిన గైడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసెట్ సంబంధించి కానీ రెగ్యులర్ క్లాసెస్ సంబంధించి కానీ మీకు ఏం అప్డేట్స్ కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ కాండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. పెయిడ్ కోర్సెస్ కావాలనుకుంటే మీకు మన యాప్ ఉంది, దాంట్లో జాయిన్ కాండి, అక్కడ కూడా మీకు పెయిడ్ కోర్సెస్ అన్నీ దొరుకుతాయి. లేదు సార్ మాకు పెయిడ్ కోర్స్ తీసుకోలేము, ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే ఇంకా మీరు కామెంట్లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మందికి నీడ్ ఉంది ఫ్రీ క్లాసెస్ ఈసెట్ 2025కి సంబంధించి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుందాం. ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. వీక్లీ 1 క్లాసెస్ మనకు టైం దగ్గర వచ్చే కొద్దీ వీక్లీ ట్వైస్, వీక్లీ థ్రైస్ అట్లా ప్లాన్ చేసుకుని కావాలంటే మంచి స్కోర్ వచ్చేటట్ల మనం మంచి కాలేజ్లో ర్యాంక్, మంచి కాలేజ్లో సీట్, మంచి ర్యాంక్ వచ్చేటట్ల మనం ప్లాన్ చేసుకుందాం. ఫ్రీ సీటే కొట్టాలా మనం. ఈసెట్ ఎందుకు రాస్తాం మనము అంటే ఇంకా మనకి గవర్నమెంట్ సీట్ వచ్చాక ఈసెట్ రాస్తాం. ఫస్ట్ పాయింట్, ఈసెట్లో మంచి ర్యాంక్ రాలేదనుకోండి పేమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవకపోతే కనుక బర్డెన్ ఎవరిపైన పడుతుంది? మీ పేరెంట్స్ పైన పడుతుంది. ఎందుకు అంతంత ఫీజు కట్టి పే చేసి మీకు మరీ బుక్స్కి బట్టలకి అన్నీ పే చేయాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటే ప్రాపర్గా ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి ఇమీడియట్గా. సప్లీలు ఉంటే సప్లీలకు సంబంధించి బ్యాక్లాగ్ సబ్జెక్టులకు సంబంధించి ఐసీ అకాడమీలో అయితే మన క్లాసెస్ వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూగా డైలీ ఈవెన్ దో పాసిబుల్ అయితే డైలీ ఒకటి, హౌ టు పాస్ M1, హౌ టు పాస్ M2, హౌ టు పాస్ ఫిజిక్స్, ఇలాంటి క్లాసెస్ అన్ని డైలీ పెట్టేకే ట్రై చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారంటే 90% పాస్ అయిపోయినట్లే. ఫాలో అవుతున్నారంటే 90% పాస్. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే 99% పాస్. ఎగ్జామ్లో పోయి ప్రాపర్గా రాయగలిగినారంటే 100% పాస్. ఈవెన్ దో మంచి స్కోర్తో కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో చదివి కాలేజ్లో టాప్ వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం వరకు మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ ఫాలో కండి. జస్ట్ ఫాలో అంటే జస్ట్ ఫాలో, అంతే, ఇంక వేరేదేం లేదు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా పాస్ కావాలి కదా, సో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా పాస్ అవుతారు. ఓకేనా? సరే, ఎనీవే థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. అంటే టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇంట్రడక్షన్ అయితే ఇంకా చాలు. ఓకే, ఇప్పుడు నుంచి మీ ఫీడ్బ్యాక్ని, అంటే మీ ఫీడ్బ్యాక్ నాకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు లైక్ ద్వారానో లేదా మీ కామెంట్ ద్వారానో తెలిస్తే మీకు ఎక్కువ మందికి నీడ్ ఉందంటే మనం ఈ క్లాసెస్ని కంటిన్యూ చేద్దాం ఫర్దర్ వీక్స్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. మంచి ర్యాంక్ సాధించేకి సో అదే ప్యాటర్న్ కింద ఆ విధంగా ఆ ప్రాసెస్లో ఈరోజు మనకి ఫస్ట్ క్లాస్ అనుకుందాం దీన్ని. సో ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే ఇంకా బేసిక్గా ఒకసారి రఫ్గా అన్నీ చూద్దాం. అంటే మ్యాథ్స్ ఎలా చదవాలా, ఏమేమి చదవాలా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం ఈరోజే. ఓకే, ఫస్ట్ మనం ఇంకా ఫిజిక్స్ గురించి చూస్తే ఇంకా ఫిజిక్స్లో చూడండి మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వెక్టార్స్, ఫ్రిక్షన్, కైనమాటిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వర్క్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, సౌండ్, మోడర్న్ ఫిజిక్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీంట్లో కొన్ని టాపిక్సే చదువుకుంటారు. అంటే ఎలా అనుకుంటారంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదివేసినాను, వెక్టార్ చదివినా, ఫ్రిక్షన్ చదివినా నాకు 6 మార్క్స్ వస్తాయి, తర్వాత కైనమాటిక్ చదివినా ఇంకో 4 మార్క్స్ వస్తాయి, అంటే నాకు ఇక్కడికి 10 మార్క్స్ వచ్చేసినాయి అనుకుంటారు. 10 మార్క్స్ మీకు రావు. అక్కడ ఇచ్చినాడంటే దాని మీనింగ్ ఏమంటే మీకు వచ్చినాయని కాదు. మీరు పర్ఫెక్ట్గా 100% రాయాలంటే ఇంకా అంత ఈజీ కాదు. సో మనం 10కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4కి 4 వస్తాయనుకుంటే మనం అక్కడ 1-2 మార్క్స్ పోవచ్చు. కాబట్టి మీరు యావరేజ్ కింద ఏదో ఒక యూనిట్ టఫ్ అనిపిస్తే వదిలేసేయండి తప్ప అన్ని యూనిట్స్ పైన ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మరి కొంచెం మ్యాథ్స్ టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి సింపుల్ హార్మోనిక్ మోషన్ కొంచెం టఫ్ అనిపిస్తుంది కాబట్టి కావాలంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలంటే ఆప్షన్లో వదిలేసుకుందాం ఒకవేళ మేజర్ అనిపిస్తే. కానీ నా ప్యాటర్న్ ప్రకారం ఏమి, ఫస్ట్ మీరు ఏదైతే నేను షెడ్యూల్ చెప్పినానో ఆ షెడ్యూల్ ప్రకారం అంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ని క్లియర్ చేయాలి కంప్లీట్గా. మనకు టైం తీసుకున్నాం కదా, 4-5 డేస్ తీసుకున్నాం కదా, దాని ప్రకారంగా క్లియర్ చేసేసేయాలి. తర్వాత ఏం చేయాలి, వెక్టార్స్ టాపిక్ని తీసుకోవాలి, దాంట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్ని క్లియర్ చేయాలి. సో మనకున్న టైంలో ఎలా సార్ అంటే ఖచ్చితంగా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మన షెడ్యూల్ ప్రకారం ఏమనుకున్నాం, మనం మార్నింగ్ 1 అవర్ మ్యాథ్స్ అనుకున్నాము, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, అదేవిధంగా ఈవినింగ్ వచ్చి కోర్ సబ్జెక్ట్స్ అనుకున్నాం. సో 1 అవర్ లేదా 45 మినిట్స్ ఫిజిక్స్కి, 45 మినిట్స్ కెమిస్ట్రీ ఈజీగా చదివేసేయచ్చు. మీకు దానికి సపోర్టివ్గా కదా నేను కావాలంటే దానికి సంబంధించిన మీరు ఏ ప్యాటర్న్స్ చదవాలా, ఏ టాపిక్స్ చదవాలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ సెక్షన్లో. దాని బేస్ పైన మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైంది కదా? కాబట్టి మీరు అన్ని టాపిక్స్ చదవండి. తర్వాత ఇంకొకటి, కొంతమంది దీన్ని చాలా మంది ఒక పాయింట్ అయితే మీకు చెప్పాలని నేను ఫస్ట్, చాలా మంది స్టూడెంట్స్ అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో దాంట్లో కూడా మనకు బ్యాచెస్లో జాయిన్ అయినారు, హ్యాపీ, వెల్ అండ్ గుడ్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 10-20% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ విని కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ ఫిజిక్స్ ఒక 10 డేస్ చదువుదాం, తర్వాత కెమిస్ట్రీ ఒక 5 డేస్ చదువుదాం,
తర్వాత మ్యాథ్స్ ఒక 20 డేస్ చదువుదాం, తర్వాత కోర్ సబ్జెక్ట్, ఈ విధంగా చదువుకుంటూ పోయినారనుకోండి ప్రాబ్లం ఏం జరుగుతుందంటే 100% చెప్తున్నాను. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇంకా ఫిజిక్స్ చదివిన తర్వాత కెమిస్ట్రీ చదువుతారు, కెమిస్ట్రీ చదివిన తర్వాత మ్యాథ్స్ చదువుతారు, అంతా బాగానే ఉంది. కానీ మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ చదివిన వెంటనే ఫిజిక్స్ని మర్చిపోయి ఉంటాము, కెమిస్ట్రీ నుంచి మ్యాథ్స్ పోయిన వెంటనే కెమిస్ట్రీ మర్చిపోయి ఉంటాము, మ్యాథ్స్ నుంచి కోర్ సబ్జెక్ట్ పోయిన వెంటనే మనకున్న ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా మర్చిపోయి ఉంటాం. అదే కదా మన ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 2nd క్లాస్ నుంచి 3rdకి వచ్చినాం, లేదు మనం 9th క్లాస్ నుంచి 10thకి వచ్చినాం, ఏదన్నా కానీ క్లాసెస్ మారే కొద్దీ మనం ఏమైతే అంటుందంటే 2nd నుంచి 3rdకి వచ్చినామంటే 2nd మర్చిపోయి 3rdకి వచ్చి ఉంటాం, 9th నుండి 10thకి వచ్చినామంటే 9th మర్చిపోయి 10thకి వచ్చి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే కుమ్యులేటివ్గా మనం చదువుకుంటూ వచ్చింటే కనుక ఇప్పుడు మనం స్పెసిఫిక్గా డిప్లొమా 3 years తర్వాత మరి ఫిజిక్స్ క్లాస్ని కూర్చొని చదివే పని లేదు, మీరు కూర్చొని వినే పని కూడా లేదు కదా ఇక్కడ యాక్చువల్గా పాయింట్ మాట్లాడాలంటే. అంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మెమొరీ మనం ఏదైతే ఫ్రెష్ వస్తుందో దాన్ని మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. అంటే ఏదైతే మనం ఫస్ట్ అది తింటామో అది మర్చిపోతాము, సెకండ్ దాన్ని మనం స్టోర్ చేసుకుంటుంది బ్రెయిన్. మరి అలా జరగకూడదంటే ఏం చేయాలి సార్ అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ ప్రకారం చదవాలి. మరి ఎట్లా సార్ ఆ స్ట్రాటజీ ఏం సార్ అంటే ఏం లేదు, మీరు షెడ్యూల్ని ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏంది ఆ ప్లాన్ అంటే కనుక మీరు ఫిజిక్స్ చదువుతున్నారు, మన 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 ప్రొసీజర్ ప్రకారంగా మార్నింగ్ 2 subjects ఆర్ 3 subjects, ఈవినింగ్ 4 subjects చదువుతున్నారు, బాగానే ఉంది. మీరు నోట్స్ తీసుకోండి, ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, మీరు ఒక పేపర్ని వదిలేసండి కంప్లీట్గా, లేదంటే ఒక కంప్లీట్ 2 పేపర్స్ని కూడా, అంటే ఈ 2 పేపర్స్ కూడా వదిలేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫిజిక్స్ అని పేరు పెట్టుకోండి, ఫిజిక్స్ యూనిట్, ఇక్కడ ఫస్ట్ యూనిట్. ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఇంకా ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కంప్లీట్గా అక్కడ వచ్చే కీవర్డ్స్ని మాత్రమే రాసుకోవాలా. కీవర్డ్స్ అంటే ఏంటి సార్? యూనిట్, దాని డెఫినేషన్ ఏమి, యూనిట్స్ క్లాసిఫికేషన్ ఉంది కదా మనకు, ఫండమెంటల్ యూనిట్ ఒకటి, డిరైవ్డ్ యూనిట్ ఒకటి. జస్ట్ యూనిట్స్ అని రాస్తాము, తర్వాత ఫండమెంటల్, డిరైవ్డ్ అని రాస్తాం, అర్థమైందా? జస్ట్ ఇలా కీవర్డ్స్ మాత్రమే పాయింట్ వైజ్గా మాత్రమే రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ తీసుకున్నాం డెఫినేషన్, లేదా స్కేలార్ తీసుకున్నాం, లేదా కైనటిక్స్ తీసుకున్నాం, జస్ట్ నేమ్స్ మాత్రమే, అంటే కైనటిక్స్, స్కేలార్, వెక్టార్, ఇట్లా జస్ట్ నేమ్స్ మాత్రమే, దానికి ఎక్స్ప్లెనేషన్ రాయదండి, జస్ట్ నేమ్స్ మాత్రమే రాయండి. తర్వాత మీకు యూనిట్లో ఏమైనా ఫార్ములాస్ వచ్చినాయి, వెక్టార్స్లో ఫార్ములాస్ వచ్చినాయి, r = √p² + q² ఫార్ములా వచ్చింది, ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టేసేయండి. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను అంటే? కంప్లీట్గా మీరు చేయాల్సింది ఏమంటే ఇంకా ఒక పేపర్ని, ఒక స్టావ్ అంటే బోత్ సైడ్ ఒక పేపర్ని కంప్లీట్గా వదిలేసి ఫిజిక్స్ ఒకటి పేపర్, కెమిస్ట్రీ ఒకటి, అదేవిధంగా మ్యాథ్స్ ఒకటి వదిలేసి కంప్లీట్గా ఇక్కడ మీరు ఏం చేయాలా, ఫిజిక్స్ సంబంధించిన ఫస్ట్ యూనిట్ ఫార్ములాస్ అన్ని, కీవర్డ్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి. తర్వాత 2nd యూనిట్, తర్వాత 3rd యూనిట్, తర్వాత 4th యూనిట్, ఈ విధంగా మొత్తం అన్నీ కలిపి మీ ఈ 2 పేపర్స్లోనే ఉండాలి. మరి మీరు కీవర్డ్స్ రాయమన్నాను కదా అని చెప్పేసి, ఫార్ములాస్ రాయమన్నాను కదా అని చెప్పి ఇంకో బుక్ను తయారు చేయకూడదు. మీరు జస్ట్ ఒక పేపర్లోనే ఉండాలా కంప్లీట్ ఫిజిక్స్ టాపిక్, అర్థమైంది కదా? ఇదంతా కలిపి ఫిజిక్స్ టాపిక్. సేమ్ అదే విధంగా మనం ఇంకో పేపర్ తీసుకుంటాము, ఇక్కడంతా కెమిస్ట్రీ రాస్తాం, ఇంకోటి అంతా తీసుకుంటాం, ఇక్కడ అంతా మ్యాథ్స్ రాస్తాం. సో మ్యాథ్స్ సంబంధించిన ఫస్ట్ యూనిట్ అంతా కీవర్డ్స్ ఉండాలా, ఫార్ములాస్ ఉండాలా ఈ సెక్షన్లో, 2nd యూనిట్ సంబంధించిన కీవర్డ్స్, ఫార్ములాస్, అలా రాసుకుంటూ పోతాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ రోజు మీరు ఏం చేసినారు, ఫస్ట్ ఒక 3-4 days యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదివినారు, దానికి సంబంధించిన డెఫినేషన్లు, కీవర్డ్స్, ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, జస్ట్ కీవర్డ్స్ మాత్రమే, కంప్లీట్ డెఫినేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ వెక్టార్ టాపిక్స్ అంతా ఇక్కడ ఉంది మనకి, 2nd బాక్స్లో వెక్టార్స్ సంబంధించిన ఫార్ములాస్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు ఉన్నాయి. మీరు నేనేమన్నాను మీకు, మన షెడ్యూల్ ప్రకారంగా మార్నింగ్ 2 hours చదవండి, ఈవినింగ్ 2 hours చదవండి, నైట్ పనుకునే ముందు ఖచ్చితంగా ఒక 15 minutes రివిజన్ చేయండి అన్న. ఏది రివిజన్ చేయాలా మీరు? అప్పుడు ఫిజిక్స్లో మీరు చదివిన కీవర్డ్స్ని, ఫిజిక్స్లో మీరు చదివిన ఫార్ములాస్ని ఒకసారి చూడాలా. అంటే కళ్ళు మూసుకొని యూనిట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్, ఇట్లా మీ బ్రెయిన్ మీకు ఆన్సర్ చెప్తా ఉండాలి. మీరు క్వశ్చన్ అడుగుతా అంటే మీరు ఆ బ్రెయిన్ ఆన్సర్ చెప్తా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 15 minutesలో మీకు ఆన్సర్ గుర్తు రాలేదనుకోండి, మీరు ఇమీడియట్గా బుక్ ఓపెన్ చేసి ఆ డెఫినేషన్ ఏముందో చెక్ చేసుకోవాలి. మరి 2nd డే ఏం చేస్తారు? 2nd డే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 days తర్వాత, 2nd రోజు అంటే మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోనే ఉంటాము, ఒక 4-5 days తర్వాత అంటే మీరు ఫస్ట్ యూనిట్, 2nd యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు నైట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ యూనిట్ని, 2nd యూనిట్ని రివిజన్ చేసుకోవాలి. మరి 3rd యూనిట్ కూడా అయిపోయింది, ఫస్ట్ యూనిట్, 3rd యూనిట్ వరకు రివిజన్. మరి ఇలా కుములేటివ్గా మీరు ఎప్పుడైతే చదువుకుంటా పోతారో మీకు అన్ని టాపిక్స్, కీవర్డ్స్ అన్నీ గుర్తుంటాయి. ఒక్కసారి మనకి కీవర్డ్స్ గుర్తున్నాయంటే కనుక దాని లోపల డెప్త్లో ఉన్న టాపిక్స్ కూడా మనకి స్లోగా మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో మనకి గుర్తొచ్చేదాన్ని చేస్తుంది. మీకు ఖచ్చితంగా మీరు ఏం చేయాలా, కీవర్డ్స్ని, ఫార్ములాస్ అయితే ఒక పేజ్లో రాసుకోవాలి. సేమ్ అదే ప్యాటర్న్ కెమిస్ట్రీలో, సేమ్ అదే ప్యాటర్న్ మ్యాథ్స్లో. డైలీ చేయాలా, ఒకరోజు కాదు, డైలీ చేయాలా. ఎప్పుడైతే మీరు డైలీ ఈ విధంగా 3 topics ఫాలో అవుతా పోతా అంటారో మీకు ఏం జరుగుతుందంటే ఎగ్జామ్లో, మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత, ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఇట్లా క్వశ్చన్స్ రాస్తా అంటే ఫస్ట్ క్వశ్చన్, 2nd క్వశ్చన్, అది సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్ కావచ్చు, పేపర్ పైన కావచ్చు, ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ రాస్తా అన్నప్పుడు ఏదైతే డెఫినేషన్లు, ఈ ఫార్ములాస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
అవన్నీ మీకు ఈ పేపర్ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారు కదా, ఈ పేపర్ ఫిజిక్స్ పేపర్, ఈ పేపర్ మీ కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది. ఇవే కనిపిస్తా అంటే మీరు యాస్టీజ్గా రాసేస్తారు. అలా కాకోకుండా మీరు ఇంకా టెక్స్ట్ బుక్ చదువుకుంటూ పోయినారనుకోండి, టెక్స్ట్ బుక్లో ఉన్న ఫిజిక్స్ చదివింటారు, నా క్లాసు వినింటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసు వినింటారు, తర్వాత ఇంకో మెటీరియల్ చదివింటారు, క్లాస్ నోట్స్ చూసింటారు. ఇవన్నిట్లో మీకు ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెక్టార్ డెఫినేషన్ అయితే ఇక్కడ నుంచి ఒక ఫార్ములా, ఇక్కడ నుంచి ఒక ఫార్ములా, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరేం చేసింటారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరుగా R = √p² + q² అనే ఫార్ములా నేర్చుకుంటారు. కాలేజ్లో సార్ ఏమని చెప్పింటాడు, R = √p² + q² + 2pq cos θ అని చెప్పింటాడు. సో నేనేం చెప్తాను, r² = f(x) + f(y)² అని చెప్పింటా. మీరు ఇట్లా డిఫరెంట్ అన్ని నేర్చుకున్నప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, మీరు అడిగే క్వశ్చన్కి ఇది ఆన్సర్ చూపిస్తుంది, ఇది చూపిస్తుంది, ఇది కూడా ఆన్సర్ కింద చూపిస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఆన్సర్ల కింద కనిపిస్తాయి, ఏది తీసుకోవాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలా కాకోకుండా మీరు ఇవి 3 కలిపి ఈ 3 యొక్క రిలేషన్ని మీ షార్ట్ నోట్స్లో ఇక్కడ రాసుకున్నారనుకోండి, ఈ ఫార్ములా అన్న, సెకండ్ ఫార్ములా అన్న, థర్డ్ ఫార్ములా అన్న, వీళ్ళందరూ ఒకటే అనే ఫార్ములా ఇక్కడ మీరు రాసుకుంటే కనుక మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్లో ఉన్నప్పుడు మీకు ఇది మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు అవి 3 కూడా ఒకటే కదా అని మీకు బ్రెయిన్ మీకు చెప్తుంది. సో మీరు సూటబుల్గా ఈ ఫార్ములా ఇచ్చేస్తారు, ఆన్సర్ వచ్చిందా చెక్ చేసుకుంటారు, లేదా ఈ ఫార్ములా ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేస్తారు. అర్థమైంది కదా పాయింట్? సో ఖచ్చితంగా మీరైతే కనుక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి. తర్వాత మీరు కోర్ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతా అంటే దాన్ని కూడా కంపల్సరీ ఇలాగే చేసుకోండి. అప్పుడు మీకు ఈ టాపిక్ అంతా డైలీ చూస్తారు కాబట్టి డైలీ మీ బ్రెయిన్కి రివిజన్ అవుతుంది. సరే ఇంత యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ అంటే ఒక 15 days 20 days తర్వాత అంటే 5-6 యూనిట్స్ అయిపోయిన తర్వాత ఇదంతా రివిజన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సార్ ఎందుకు పడుతుంది టైము? మీరు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదివి మీ చూసిన వెంటనే మీకు ఆన్సర్ గుర్తొస్తుంది. తర్వాత వెక్టార్స్ చూసి ఆన్సర్ చూసిన వెంటనే ఆన్సర్లు గుర్తొస్తాయి. అర్థమైందా? సో మీ బ్రెయిన్కి మీరు రివిజన్ చేసినట్లు ఉంటారు కాబట్టి మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కాదు, తర్వాత మీరు బీటెక్లో జాయిన్ అయిపోయినా కూడా మీరు ఈ టాపిక్స్ అన్నీ మర్చిపోరు, అంత క్లియర్గా గుర్తుంటాయి. కాబట్టి షార్ట్ నోట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో రాసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. వెయిటేజ్ ప్రకారంగా కాకుండా అన్ని టాపిక్స్ చదవండి. ఏదో 1-2 టఫ్ ఉన్నాయంటేనే మీరు ఆప్షన్ వదిలేసండి, అంటే అన్ని టాపిక్స్ చదవండి. అన్ని టాపిక్ చదవమంటే ఇంకా మనం ఏమనుకున్నాము, వెయిటేజ్ ప్రకారంగా చదువుకుందాం అనుకున్నాము. దట్టు మనం ఏమనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎరేజ్ చేస్తాను. మన ప్రీవియస్ డిస్కషన్లో మనం ఏమనుకున్నామంటే, ఈ ఫస్ట్ యూనిట్ చదివినాం, 2 మార్క్స్ వచ్చినాయి. తర్వాత వెక్టార్ని మనం కంప్లీట్గా ప్లాన్ చేసుకున్నాం. తర్వాత అంటే 4 మార్క్స్ సంబంధించిన మన వెయిటేజ్ని ప్రిపేర్ అయినాం. తర్వాత ఏం చేయాలా, ఫ్రిక్షన్. తర్వాత ఏం చేయాలా, కైనమాటిక్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ టఫ్ ఉందని పక్కన పెట్టేసినారు, వర్క్ టఫ్ ఉంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ టఫ్ ఉంది. తర్వాత మోడర్న్ ఫిజిక్స్కి వచ్చినారు. ఇవన్నీ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ రాయాలా, ఫైనల్ మార్క్ టెస్ట్ రాయాలా, డిఫరెంట్ మెటీరియల్స్ని ప్రాక్టీస్ చేయాలా. అంతా చేసిన తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు మరి మీరు ఏం చేయాలా, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ రావాలా, వర్క్ రావాలా, తర్వాత సౌండ్ రావాలా, తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్ పోవాలా. అంటే మన టైం ఉంది కాబట్టి మనం కుములేటివ్గా చదువుకుంటా మన స్కోర్ని పెంచుకుంటూ పోవాలా. అట్లా కాకుండా ఒకటే రోజు అన్ని టాపిక్స్ చదివేసి అన్నీ మర్చిపోదండి. కుములేటివ్గా నేను చెప్పిన ప్యాటర్న్ వైజ్గా మీకు క్లియర్ చెప్పినాను కదా, 1 to 5th డే వరకు, 6 to 10th డే వరకు, 11th ఇలా కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఇచ్చినాను కదా. 1 to 5 days వరకు ఫిజిక్స్లో ఏం టాపిక్ చదవాలా, కెమిస్ట్రీలో ఏం చదవాలా, మ్యాథ్స్లో ఏం చదవాలా క్లియర్ కట్గా ఇచ్చినా మీకు. దానికి సంబంధించిన ఏదైతే గైడెన్స్ ఉంటుందో, సపోర్ట్ ఉంటుందో అది నేను యాప్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైతే జాయిన్ కాలేదు ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బ్యాచెస్లో జాయిన్ అయిపోండి, ఫ్రీ బ్యాచెస్. యాక్చువల్ అంటే పెయిడ్ బ్యాచెస్ జస్ట్ 2 days మాత్రమే, ఈ రోజు రేపు మాత్రమే, అంటే 28, 29 మాత్రమే ఫ్రీ ఉంటుంది. తర్వాత కనుక పెయిడ్ కోర్స్ అది యాక్చువల్గా అంటే కనుక మీరు ఫీజు కట్టి దాంట్లో జాయిన్ కావాల్సి వస్తుంది. ఓకేనా, మిస్ చేసుకోవద్దని ఆపర్చునిటీ అయితే. సరే ఎట్లా చదవాలో అర్థమైంది మనకు. ఇప్పుడు ఏమేమి చదవాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఫిజిక్స్ తీసుకుందాము. ఈరోజు అయితే స్టార్ట్ చేశారు కదా, చాలా మంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేశారు, ఈరోజు అయితే స్టార్ట్ చేసాం సార్ మేము మీరు చెప్పిన ప్లాన్ ప్రకారంగా అన్నట్లు. అంటే మార్నింగ్ ఒక 1 hour 45 minutes డెడికేటెడ్గా, ఎలా అంటే అలా కాకోకుండా. సో ఫిజిక్స్లో మనం ఫస్ట్ టాపిక్ మనకి ఏముంది అంటే 1 to 5 days వరకు మనం ఏమనుకున్నాము, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్ చదువుతాం అనుకున్నాం. యూనిట్స్ అండ్ డైమెన్షన్ మీరు చదివేటప్పుడు మీరు ఎక్కడి నుంచి చదవాలా అంటే కనుక, ఫస్ట్ మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ పెట్టుకోండి, ఒకటి మీ చేత్తో మెటీరియల్ కానీ నోట్స్ కానీ ఏదైనా ఒకటి, లేదా టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా ఒకటి స్టాండర్డ్ ఒక బుక్ పెట్టుకొని దీంట్లో చదువుకొని కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత అక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత మీరు మీ నోట్స్లో కీవర్డ్స్ లాగా రాసుకోండి, ఫార్ములాస్ అండ్ కీవర్డ్స్ డెఫినేషన్ని కీవర్డ్స్ లాగా రాసుకోండి. అర్థమైందా? రాసుకొని ఇవి రివిజన్ చేసుకుంటూ పోండి. ఫస్ట్ ఏం చేయాలా, ఇవి మీరు చదవాలా. చదివిన తర్వాత మీరు ఏం చేయాలా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కానీ లేకపోతే మార్క్స్ టెస్ట్ కానీ ఏమైనా ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ఈ విధంగా మీరు క్యుములేటివ్గా చదువుకుంటూ పోవాలి.
టైం తీసుకొని, అంటే మార్నింగ్ సెక్షన్లోనే మీరు చదివేటప్పుడే యూట్యూబ్ ఆన్ చేసుకొని క్లాసెస్ వినకూడదు, మీరు డిస్టర్బ్ అయిపోతారు మార్నింగ్ సెక్షన్లో. మీరు బుక్ పట్టే మార్నింగ్ టైంలో చదవాలా, లేదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ నోట్స్ చూసి కావాలంటే మీరు చదవాలా తప్ప సెల్ తీసుకుని మాత్రం కూర్చోకూడదు మార్నింగ్ సెక్షన్లో. అర్థమైందా? సో ఏదైతే నేను మార్నింగ్ 1 అవర్ అన్నానో ఈ టైంలో మీరు ఫోన్ పట్టుకొని కూర్చుంటే మీరు చూసుకుంటా పోతారు. వాళ్ళు చెప్తా అంటారు, అంటే నేను చెప్తా అంటాను, మీరు వినుకుంటా పోతారు, కానీ మీకు రాదు. కాబట్టి మీరు ఫిజికల్గా బుక్ తీసుకునే చదవాలా మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో కూడా 2 అవర్స్ ఫిజికల్ బుక్ తీసుకునే చదవాలా. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లేదంటే వేరే టైం ఉంటుంది కదా, ఫ్రీ టైము, అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటా, అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే టాపిక్ వీడియోస్ తీసుకొని, ఇప్పుడు వీడియోస్ కూడా యూట్యూబ్లో తీయాల్సిన పని లేదు కదా. మనం బ్యాచ్ ఎందుకు క్రియేట్ చేసినామంటే మీకు కావాల్సిన టాపిక్స్ ఎక్కడి నుంచి అన్నా కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది యాప్. దానిపైన రీసెర్చ్ టీమ్ అంతా వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో మీరు జస్ట్ యాప్ను ఓపెన్ చేసినామా, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో, అంటే వీడియోస్ ఉన్నాయో, వీడియోస్ అన్ని చూడాలా, మెటీరియల్ ఏమైనా ఉంటే అంతా చదవాలా, పోయి ఎగ్జామ్ టెస్ట్లు ఏమైనా ఉంటే టెస్ట్ రాసుకోవాలా, అంతే. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ 2 అవర్స్ నేను చెప్పిన షెడ్యూల్లో మాత్రం ఖచ్చితంగా బుక్లోనే చదవాలా, మీరు బుక్లోనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా. ఆ పాయింట్ మాత్రం క్లియర్గా ఉండండి. సరే, చాలా మంది అయితే చదివినారు సార్ అంటున్నారు. ఏం చదివినారు ఏం లేదు, మనం ఫర్దర్గా డౌట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము, లేదా మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు అర్థమవుతుంది ఎంతవరకు చదివినారు, ఎంతవరకు క్లియర్గా ఉన్నారనే విషయం. సరే, దీంట్లో టాపిక్స్ చూస్తే కనుక ఒకసారి రివిజన్ చేస్తాను, మీరు ఫస్ట్ ఇంట్లో ఏమేమి చదువుకోవాలనేది. మనకున్న టాపిక్స్ చూస్తే కనుక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కదా, యూనిట్ నేమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కాబట్టి యూనిట్స్ పైన డైమెన్షన్స్ పైన మనం చదువుకోవాల్సి వస్తుంది. 2 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది కదా దీన్ని. సో యూనిట్స్ పైన ఒకటి, డైమెన్షన్స్ పైన ఒకటి క్వశ్చన్ వస్తుంది. చాలా ఈజీ టాపిక్, పెద్ద టఫ్ ఏం కాదు. అసలు యూనిట్ అంటే ఏంది? ద ఫిజికల్ మెజరింగ్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్వాంటిటీ, లేదంటే యూనిట్ అనొచ్చు. ద ఫిజికల్ మెజరింగ్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్. యూనిట్ అంటే ఏంటంటే ఫిజికల్ మెజరింగ్ క్వాంటిటీ అనొచ్చు, లేదా అంతేలేండి, సింపుల్ ఏదైనా అనొచ్చు. ఫిజికల్ మెజరింగ్ క్వాంటిటీని మనం యూనిట్ అంటాము. సరే, అర్థం కాలేదంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నాతో ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ యొక్క లెంత్ నాకు కావాలా. సో ఈ టేబుల్ యొక్క లెంత్ కావాలంటే నేను ఏం చేస్తానంటే ఒక స్కేల్ తీసుకోనో లేదంటే టేప్ తీసుకోనో దీన్ని మెజర్ చేస్తాను. ఈ ఎక్కడి నుంచి ఇంతవరకు ఎంత ఉంది మెజర్మెంట్ అనేది. ఈ ఏదైతే నేను ఫిజికల్గా మెజర్ చేస్తానో ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో దీన్ని నేను ఏమంటానంటే యూనిట్స్ అంటాను. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్లోనో లేకపోతే సెంటీమీటర్లోనో లేదంటే మిల్లీమీటర్లోనో లేకపోతే కిలోమీటర్లోనో రాసుకుంటా పోతా. ఇవన్నీ యూనిట్స్. అంటే ఒక ఫిజికల్గా మెజర్మెంట్ని మనం ఏమంటున్నామో యూనిట్స్ అంటున్నాం. అర్థమైందా? సరే, ఈ యూనిట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ అంటే ఇంకా యూనిట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకదాన్ని ఏమంటాం మనం ఫండమెంటల్ యూనిట్ అంటాము, ఇంకో దాన్ని డిరైవ్డ్ యూనిట్ అంటాం. యూనిట్స్ మనం తీసుకుంటే కనుక అవి 2 టైప్స్. ఒకటి ఫండమెంటల్ యూనిట్, తర్వాత ఇంకొకటి డిరైవ్డ్ యూనిట్. ఏంది సార్ ఫండమెంటల్ యూనిట్ అంటే? ఫండమెంటల్ యూనిట్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని, బేసిక్ ఇన్స్ట్రుమెంట్ వితౌట్ ఫార్ములాస్ని ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా అనుకుంటే దాన్ని ఫండమెంటల్ యూనిట్ అంటాము. లేదా మనం ఏదైనా ఫార్ములాస్ యూజ్ చేసేదాన్ని మనం డిరైవ్డ్ యూనిట్ అంటాం. సార్ అర్థం కాలేదు సార్. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను లెంత్ని మెజర్ చేయాలా, ఒక స్కేల్ తీసుకున్నాను, లెంత్ చెప్పినా, దానికి ఏమైనా ఫార్ములాస్ యూజ్ చేసినానా? లేదు. టైంని చెప్పాలా, సో జస్ట్ వాచ్ చూసినాను, టైం చెప్పినాను, ఫార్ములాస్ ఏమి యూజ్ చేయలేదు. అదేవిధంగా నేను టెంపరేచర్ థర్మామీటర్ తీసుకున్నాను, థర్మామీటర్ దాని వాల్యూ చూసి చెప్పిన. అంటే లెంత్, మాస్, టైము, టెంపరేచర్ వీటిని నేను లెంత్ని కానీ, అదేవిధంగా మాస్ కూడా అంతే. మాస్ని ఇంకా నేను వెయిట్ ఒక తక్కెడ తీసుకొని స్కేల్ తీసుకొని దాంట్లో వెయిట్ వేసి చెప్తాను. అంటే ఇక్కడ కూడా ఫార్ములాస్ యూజ్ చేయడం లేదు. అంటే లెంత్ కానీ, మాస్ కానీ, టైం కానీ, టెంపరేచర్ కానీ డైరెక్ట్ చూసి చెప్తాను మనం, ఫార్ములాస్ ఏమి యూజ్ చేయడం లేదు. వీటిని మనం ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. మరి డెరైవ్డ్ యూనిట్ అంటే ఏం సార్? ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేస్తామంటే డైరెక్ట్ యూజ్ చేయము, కానీ ఇండైరెక్ట్ యూజ్ చేసి ఉంటాం. ఎగ్జాంపుల్కి మనం వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి. వెలాసిటీ అంటే ఏంది? వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. ఇక్కడ చూద్దాం, డిస్టెన్స్ అనేది ఏంది? ఒక లెంత్, ఒక మెజర్మెంట్. టైం అనేది ఏంది? అది ఒక మెజర్మెంట్. అంటే ఒక ఫండమెంటల్ యూనిట్, ఇది ఒక ఫండమెంటల్ యూనిట్. 2 ఫండమెంటల్ యూనిట్స్ మనం యూజ్ చేసి ఒక ఫంక్షన్, అది ప్లస్ ఫంక్షన్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఇంటూ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఇంటిగ్రేషన్ ఫంక్షన్ ఏదైనా కావచ్చు ఫంక్షన్. అంటే 2 ఫండమెంటల్ యూనిట్స్ని యూజ్ చేసుకొని కొత్తదానికి అనుకుంటున్నాం అంటే దాన్ని మనం ఏమంటాం? డిరైవ్డ్ యూనిట్ అంటాం. అర్థమైందా పాయింట్ క్లియర్గా? సరే, అర్థమైంది సార్. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గన్ షాట్గా చెప్పేం సార్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిట్స్ పైన అడుగుతాడు కాబట్టి ఫండమెంటల్ యూనిట్, డిరైవ్డ్ యూనిట్, యూనిట్స్ తీసుకుంటే కనుక జస్ట్ ఏం లేదు, ఎంఎల్టీ. ఎం అంటే కనుక మాస్, ఎల్ అంటే కనుక లెంత్, టీ అంటే కనుక టైం. మాస్, లెంత్, టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఒక ఏరియాని మెజర్ చేయాలనుకోండి. ఏరియాకి మెజర్ చేయాలంటే ఏరియాకి ఫార్ములా ఏమి? లెంత్ ఇంటూ విడ్త్. లెంత్ని మెజర్ చేయాలంటే అది ఒక ఫండమెంటల్ క్వాంటిటీ, అంటే స్కేల్ తీసుకొని మెజర్ చేసిన. విడ్త్ని మెజర్ చేయాలంటే అది కూడా ఒక ఫండమెంటల్ క్వాంటిటీ. ఫండమెంటల్ యూనిట్ 2 ఫండమెంటల్ యూనిట్ని యూజ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఏమి? డిరైవ్డ్ యూనిట్. అంటే ఇక్కడ ఏంది సార్ పాయింట్ ఏంటి అంటే ఏం లేదు చూడండి,
ఎం అంటే ఇంకా మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైంని గురించి చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే ఒక టేబుల్ యొక్క లెంత్ ఎంత ఉంది, లెంత్ని మెజర్ చేయండి అని అనుకో, లేదు విడ్త్ ఎంత ఉంది అని అనుకో. విడ్త్ ఎంత ఉంది అంటే ఇంకా ఒక 10 మీటర్స్ అని రాస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, దాని యొక్క లెంత్ని మాత్రమే చెప్తాను. అంటే దాని యొక్క మాస్ని చెప్పడం లేదు, టైంని చెప్పడం లేదు. అంటే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ మనం ఏం రాయొచ్చు, లెంత్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ లేదా విడ్త్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ ఏం రాయొచ్చు మనము, m0 L1 T0 అని రాయొచ్చు. అంటే ఇక్కడ మాస్ లేదు, టైం లేదు, జస్ట్ లెంత్ మాత్రమే ఉందని చెప్తాను. అర్థమైందా? అలా మనకి ఇచ్చిన డెఫినేషన్లో లేదంటే మనకు వచ్చిన డెఫినేషన్లో ఏదైనా ఒక్క క్వాంటిటీ మాత్రమే ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం, ఒకటే ఉంటే. సరే ఇంకొంచెం బెటర్గా చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని మనం దేంట్లో మీద చేస్తాము, 10 మీటర్స్ అనో, సెంటీమీటర్స్ అనో, లేదంటే కిలోమీటర్స్ అనో, ఈ విధంగా మెజర్ చేస్తాం కదా, లేదంటే మిల్లీమీటర్స్ అనో మెజర్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిల్లీమీటర్ కానీ, మీటర్ కానీ, సెంటీమీటర్ కానీ, కిలోమీటర్ కానీ ఒకటే ఉన్నాయి. అంటే కిలోమీటర్ స్క్వేర్ అని కానీ, సెంటీమీటర్ స్క్వేర్ అని కానీ, మీటర్ స్క్వేర్ అని కానీ, ఎంఎం స్క్వేర్ అని కానీ ఇలా లేవు. ఒకటే ఉన్నాయంటే దాని మీనింగ్ ఏమి, అది ఫండమెంటల్ క్వాంటిటీ అని. దాంతోపాటు వేరేది ఏమైనా ఉందంటే అది డిరైవ్డ్ క్వాంటిటీ అని, అంతే సింపుల్గా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే ఏదైనా ఒక 10 మీటర్స్ పర్ సెకండ్ అని రాశాను. ఎగ్జాంపుల్ x = 10 మీటర్స్ పర్ సెకండ్ అని రాశాను అనుకోండి. ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వాంటిటీ ఉంది, ఇంకొక ఫండమెంటల్ క్వాంటిటీ ఉంది. అప్పుడు x అనేవాడు ఏమవుతాడు, డిరైవ్డ్ క్వాంటిటీ అవుతాడు. అర్థమైందా? లేదా డిరైవ్డ్ యూనిట్ అవుతాడు. ఫండమెంటల్ యూనిట్ డిరైవ్డ్ యూనిట్ అనుకుంటే డిరైవ్డ్ యూనిట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు సార్ నాకు 10 సెకండ్స్ అని రాశాను, ఊరికి s అని రాశాను, ఇది ఏమవుతుంది, ఫండమెంటల్ యూనిట్ అవుతుంది. అంటే మనం యూనిట్స్ని ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చూసి కూడా మనం డైమెన్షన్ ఫార్ములా అని చెప్పొచ్చు, అంతే. సో మనం ఇక్కడ స్పెసిఫిక్గా పర్టికులర్ చదవాల్సిన పని లేదు. ఏదైతే మీరు ఇంతవరకు చదువుకుంటూ వచ్చినారో, ఎగ్జాంపుల్కి నేను యాక్సిలరేషన్ అంట, యాక్సిలరేషన్ అంటే ఏమి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు, వాల్యూమ్ తీసుకుందాము. వాల్యూమ్ తీసుకుంటే ఏం రాస్తానండి, మీటర్ క్యూబ్ అని రాస్తా. మీటర్ క్యూబ్ నథింగ్ బట్ మీటర్ ఇంటూ మీటర్, ఫండమెంటల్ యూనిట్. అప్పుడు మనకి వాల్యూమ్ ఏమవుతుంది, డిరైవ్డ్ యూనిట్ అవుతుంది. ఈ విధంగా అంటే జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. సో దీనిపైన మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. మీకు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్ అనే ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. యూనిట్స్, దానికి సంబంధించిన యూనిట్స్ కానీ డైమెన్షన్ ఫార్ములాస్ కానీ అవి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన ఏదైతే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తున్నా కొన్ని క్లాసెస్, దానికి సంబంధించిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు టైం వేస్ట్ కాకుండా అవన్నీ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. మీరు కావాలంటే ఈ క్లాస్ విన్న తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ఆ క్లాసెస్ కూడా చూడండి తర్వాత, ఓకేనా? సరే, ఈ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, ఈ విధంగా అర్థం చేసుకొని చదవాలా. దీనిపైన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఏమైనా ఉంటే కూడా మీకు షేర్ చేస్తాను, మీరు అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైంది కదా? మీరు ఏ విధంగా చదవాలనేది అర్థం చేసుకొని చదవాలి, అంతే తప్ప బ్యాడ్ చేసుకుంటే పోవద్దు. సరే నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనం కెమిస్ట్రీ తీసుకుంటే, కెమిస్ట్రీలో ఫస్ట్ ఏముంది, అటామిక్ స్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ మనకి డెఫినేషన్ అర్థం చేసుకుంటే చదువుకుంటూ పోవాలి. మనకు టాపిక్స్ అయితే ఇచ్చినాడు మన సిలబస్ ప్రకారంగా, ఈసెట్ సంబంధించిన సిలబస్ ప్రకారంగా మీకు ఇక్కడ రాశాను. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంది, ఫండమెంటల్ పార్టికల్స్, బోర్డ్ థియరం ఏం చెప్తుంది, క్వాంటమ్ నంబర్స్ ఏమి, ఆబో ప్రిన్సిపల్ ఏమి, ఇవన్నీ కంప్లీట్గా అర్థం చేసుకుని చదవండి. ఆబో ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, తర్వాత ఉన్న ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి మనకు. సో ఇవన్నీ టాపిక్స్ అయితే కనుక కంప్లీట్గా, షేప్స్ ఏమి, ఆర్బిటాల్స్ ఏమి, ఇవన్నీ నీట్గా జాగ్రత్తగా చదవండి, ఓకేనా? సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఆటమ్ అంటే ఏంది, అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంది. ఆటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసు మీకు, ఆటమ్ అంటే ఇట్ ఈజ్ ఎ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. అంటే ఏదైనా ఒక పీస్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకుందాం, సింపుల్ కాన్సెప్ట్. యాపిల్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయమన్నాం. ఎంత చిన్న ముక్కగా కట్ చేయమన్నామంటే ఆ పీస్ని ఇంకొకరు డివైడ్ చేయనంత చిన్నగా, అంత చిన్న పీస్ చేయమన్నాం. అప్పుడు దీన్ని మనం ఏమంటాము, ఆటమ్ అంటాం. అర్థమైందా? సో అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ అంటే ఒక పేపర్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసిన దాన్ని కూడా ఆటం అంటామా అంటే అవును, దాన్ని కూడా ఆటం అంటాం. క్లియర్ కదా? సో ఆటం అంటే ఏంది, అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఈ ఆటంని మనం చూస్తే, జూమ్ చేసి చూస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. లోపల అంతా ఏదో డార్క్ పోర్షన్ ఉన్నట్లు ఉంటుంది. దీన్ని మనం ఆటం అంటాం. ఈ ఆటం లోపల ఉండేదాన్ని డార్క్ పోర్షన్ ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఈ ఆటంకి కొంచెం వరకు ఎనర్జీ ఉంటుంది. ఎంతవరకు అయితే ఎనర్జీ ఉంటుందో దాన్ని ఈ విధంగా చూపించిన. దీన్ని ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. దీన్ని మనం ఆర్బిట్ అంటాం. ఈ లోపల ఉండే స్పేస్ని ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఇది ఆర్బిటాల్ అంటే. పాయింట్ అర్థమైంది కదా? ఆటం అర్థమైంది మనకు, న్యూక్లియస్ అర్థమైంది, ఆర్బిట్ అర్థమైంది, ఆర్బిటాల్ అర్థమైంది, ఆటం అర్థమైంది. సరే ఇప్పుడు దీని డెఫినేషన్ చూస్తే ఇంకా, వాట్ ఈస్ ఎ న్యూక్లియస్? ఇట్ ఈస్ ఎ మిడిల్ సెంటర్ పోర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యూక్లియస్. వాట్ ఈస్ ఎ ఆర్బిట్? ఇట్ ఈస్ ఏ వే. ఏం వే అంటే గనక, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ఏంది, గ్రీన్ లైన్ అంటే గనక ఈ ఆటంకి కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఏం ఎనర్జీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఒక ఐరన్ పీస్ని లేదా 1 రూపీ కాయిన్ తీసుకుపోయినా అనుకోండి, ఈ లైన్ దాటి లోపల పోతే ఇది ఇంకా లాక్కుంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, ప్లస్ పాజిటివ్ ఎనర్జీ అంటాం. లేదు ఈ లైన్ దాటి లోపల పోయిన వెంటనే మనకి బయటికి నెట్టేస్తుందంటే దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాం. ఏమి చేయకుండా ఊరికే ఉంటే దాన్ని న్యూట్రల్ ఎనర్జీ అంటాం.
ఈ పాజిటివ్ ఎనర్జీని మనం ప్రోటాన్ అంటాము, నెగిటివ్ ఎనర్జీని మనం ఏమంటాం న్యూట్రాన్ అంటాము, ఏం చేయకపోతే నెగిటివ్ ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ అంటాము, ఏమి చేయకపోతే దాన్ని మనం న్యూట్రాన్ అంటాం. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఎనర్జీ, న్యూట్రాన్ అంటే నన్ ఎనర్జీ, ఏం ఎనర్జీ లేదు అని చెప్పేసి. అర్థమైందా? సో వీటి ముగ్గురిని కలిపి మనం ప్రతిసారి ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనుకోకుండా అయాన్స్ అంటాం. అయాన్స్ అంటే ఏంది? ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అయాన్స్. వాట్ ఈజ్ ఆర్బిట్? ఆర్బిట్ ఈజ్ ఏ వే ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. అంటే ఇది ఒక దారి, ఈ దారిలో అయాన్స్ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈజ్ ఆర్బిటాల్? ఇట్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఆర్బిట్. న్యూక్లియస్ అండ్ ఆర్బిట్, ఆర్బిట్ కి న్యూక్లియస్ కి మధ్యలో ఉన్న స్థలాన్ని ఏమంటాం మనం? ఆర్బిటాల్ అంటాం. పాయింట్ క్లియర్ కదా? సరే, ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్ ఏమడుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కనుక ఆర్బిట్ ఈజ్ అ 2 డైమెన్షనల్ ఆర్ 3 డైమెన్షనల్ అంటాడు. లేదంటే ఇంకా ఆర్బిట్ అని ఇచ్చేసి 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అని ఇస్తాడు. సో ఆర్బిట్ అనేది ఏంది? 2 డైమెన్షనల్. అదే మనం ఇంకా ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి, ఆర్బిటాల్ అంటే ఏంది? 3 డైమెన్షనల్ కదా, 3Dలో ఉంటుంది కదా, స్పేస్ కదా మనం మాట్లాడేది. కాబట్టి ఆర్బిటాల్ అనేది 3 డైమెన్షన్ సంబంధించినది. అదే మనం టెక్స్ట్ బుక్ తీసుకొని మనం బిట్ వైజ్గా ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, ఆర్బిట్ ఈజ్ 2D, ఆర్బిట్ ఈజ్ 2D, ఆర్బిట్ ఈజ్ 2D అని చదువుకుంటూ పోతాము. ఎగ్జామ్ పోయిన తర్వాత 3D అంటే ఏందని ఎగ్జామ్లో అడుగుతాడు. సో మనం మర్చిపోయాం. కాబట్టి మనకి ఏం అర్థం కావాలా? కాన్సెప్ట్ అర్థం కావాలా. ఈ కాన్సెప్ట్ సంబంధించి నేను జస్ట్ ఒక రివ్యూ ఇచ్చినాను మీకు, ఏం చదవాలా, ఎలా చదవాలో అర్థం చేసుకునే దానిపైన. దీనికి సంబంధించిన ఆల్రెడీ వీడియో ఉంది, ఎగ్జిస్టింగ్ వీడియో ఉంది. అందుకు నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. ఏవైతే ఉన్నాయో టాపిక్స్ ఇవన్నీ నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను, ఆ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంటే పాయింట్ ఏమి, మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా మీ యాప్లో దొరుకుతాయి. నేను ఇక్కడ క్లాస్లో చెప్పకపోయినా మీకు మాత్రం వీడియోలో ఉండేటట్లనే నేను అరేంజ్ చేస్తాను. కాబట్టి మీరు ఏం వరీ కావద్దండి. జస్ట్ మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అనేది అర్థం చేసుకోండి అంతే. క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రం పోదండి. తర్వాత మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్. దాంట్లో డి ఆప్షన్ పెడితే ఒక 5 బిట్లు కరెక్ట్ అవుతాయి, బి ఆప్షన్లో ఎక్కువ వస్తాయి. ఇవన్నీ ఈ విధంగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళైతే కనుక మన ఛానల్ని ఫాలో కావాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ విధంగా షార్ట్ టెక్నిక్స్ కానీ షార్ట్ ట్రిక్స్ పైన అయితే ఫోకస్ చేయము. మనం కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ పైన ఫోకస్ చేస్తాము. క్లియర్ కట్గా మనకి ఎగ్జామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసినారనుకోండి, 25 ఫిజిక్స్కి, 25కి ఎగ్జామ్ రాసిన బయట వచ్చిన తర్వాత నాకు అనిపించాల, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనిపించాలి ఏమని, 22 మార్క్స్ నాకు వస్తాయి ఫిజిక్స్లో అంటే 22నే రావాలి ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత. అంతే తప్ప ఏదో రాసినాం సార్, ఓకే సార్ వస్తాయి సార్, పాస్ అవుతాం సార్ అంటే మనం 22 అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ 2 మార్క్స్ వచ్చేది ఇంత వేరియేషన్ ఉండకూడదు, ఏదో 1 or 2 మార్క్స్ వేరియేషన్ ఉండాలి తప్ప. అంటే అంత పర్ఫెక్ట్గా మనం చదువుకొని పోవాలి. బయటకు వచ్చిన తర్వాత నీకు ర్యాంక్ వస్తుందా అంటే వస్తుందని చెప్పగలగల, ఎంత వస్తుందన్నా కూడా మనం ర్యాంక్ చెప్పగలగల. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు. అర్థమైందా? సో అంత పర్టికులర్గా పర్ఫెక్ట్గా మనం చదవాలంటే ఇంకా కాన్సెప్ట్తోనే మనకి ఈజీ అవుతుంది. మీరు 1 కాదు 2 కాదు, ఒక 100 క్వశ్చన్లు, 1000 క్వశ్చన్లు, 1,00,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినా మీకు క్లారిటీ రాదు. 1,00,000 క్వశ్చన్లు, 1000 క్వశ్చన్లు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలా? మీరు కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలా. ఎగ్జామ్లో క్వశ్చన్స్ బై హార్ట్ చేయకూడదు, ఎగ్జామ్ని ప్రాక్టీస్ చేయాలా. మీకు ఎంతవరకు అర్థమైందా, అర్థం కాలేదా, కాన్సెప్ట్ అర్థమైందా దానికోసం. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ ఆల్రెడీ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పినట్లు అవన్నీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ మనం మ్యాథ్స్. మనం అంటే ఈ పీరియడ్లో 1 to 5 డేస్లో మనం స్టార్ట్ చేయాల్సిన టాపిక్స్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా. సో మ్యాట్రిక్స్లో మనం చూస్తే కనుక మ్యాట్రిక్స్ అంటే మనకు తెలిసేదే డెఫినేషన్, మరి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని. సో మన ఇంటి కాలమ్స్ ఎలా ఉంటాయి, ఇట్లుంటాయి కదా కాలమ్స్, పిల్లర్స్. సో దీన్ని మనం ఏమంటాం, కాలం అంటాము, దీన్ని మనం రో అంటాం. సో ఇదంతా మనకు అవసరం లేదు, ఆల్రెడీ మీరు చదువుకుంటారు ఫస్ట్ ఇయర్లో. సో ఇప్పుడైతే అవసరం లేదండి దాని గురించి. సరే, మ్యాట్రిక్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది చూస్తే ఇంకా మ్యాట్రిక్లో క్వశ్చన్స్ 2 మోడల్స్లో ఉంటాయి. ఒకటి 2x2 సైజ్, ఒకటి 3x3 సైజ్. ఒకటి 2x2 అంటే ఏం లేదు, ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 2 rows 2 కాలమ్స్ ఉంటాయని. 3x3 అంటే 3 rows 3 కాలమ్స్ ఉంటాయని. అర్థమైందా? సరే, ఈ ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో కొంచెం థియరీ పార్ట్ మనకు అర్థం కావాలి, అప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఈజీ చేయగలుగుతాం దీంట్లో. కాబట్టి ఇక్కడ థియరీని ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనం థియరీ చూస్తే కనుక ఫస్ట్ ఏముంది, మనకు మ్యాట్రిక్స్ అంటే ఏంది డెఫినేషన్ ఉంది. సో మ్యాట్రిక్స్ మనం నేర్చుకున్నాం, అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సరే, జీరో మ్యాట్రిక్ అంటే ఏంది సార్? జీరో మ్యాట్రిక్ అంటే ఏమీ లేదు, మనం తీసుకున్న మ్యాట్రిక్ 2x2 కావచ్చు లేదా 3x3 కావచ్చు, దాంట్లో వాల్యూస్ అన్ని జీరో ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాము, జీరో మ్యాట్రిక్ అంటాం. అన్ని వాల్యూస్ జీరో ఉంటే జీరో మ్యాట్రిక్ అంటాం. ఓకే సార్, వెల్ అండ్ గుడ్, అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకు, ఐడెంటిటీ మ్యాట్రిక్. ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిటరీ మ్యాట్రిక్ అంటాం దీన్ని, యూనిటరీ మ్యాట్రిక్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్. యుఆర్ఐ అంటాము, దాని మీనింగ్ ఏం లేదు, మనకి డయాగ్నల్ వాల్యూస్. డయాగ్నల్ అంటే ఎవరంటే కనుక దీన్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ అంటాం. ఈ విధంగా ఉంటాయి, అంటే ఫస్ట్ 1 1 అనుకుంటే ఈ విధంగా వచ్చేది. ఓకేనా? సో ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్లో 1 కనుక ఉంటే,
2/2 కావచ్చు లేదా 3/3 సైజ్లో కావచ్చు. డయాగ్నల్లో ఉండే వాల్యూస్ వన్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం యూనిటరీ ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్ అంటాం. అర్థమైంది కదా రెండు. నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాట్రిక్ తీసుకున్నాము 2004 అంటే ఇక్కడ డయాగ్నల్లో మాత్రమే వాల్యూస్ ఉంటాయి, డయాగ్నల్ ప్లేస్ మాత్రం వాల్యూస్ ఉంటాయి, కానీ అవి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. అలా కాకుండా డయాగ్నల్లో వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ సేమ్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం అంటాం సేమ్ ఉంటే దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్ అంటాము. సేమ్ ఉంటే స్కేలార్ మ్యాట్రిక్ అంటాం, ఇది స్కేలార్ మ్యాట్రిక్. లేదు డయాగ్నల్లో మాత్రమే వాల్యూస్ ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాము. ఆ డయాగ్నల్లో ఓన్లీ వన్ మాత్రమే ఉంటుందని మనం యూనిటరీ మ్యాట్రిక్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం. అంటే ఇది డయాగ్నల్ మ్యాట్రికే, ఇది కూడా డయాగ్నల్ మ్యాట్రికే. డయాగ్నల్ మ్యాట్రిక్లో వన్ మాత్రమే ఉంటే యూనిట్ మ్యాట్రిక్, వన్ కాకుండా రిమైనింగ్ వాల్యూ ఉంటుందని మనం స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. ఓకేనా. తర్వాత రో మ్యాట్రిక్ అంటే ఇంకా జస్ట్ రో వైజ్గా ఉంటే దాన్ని మనం రో మ్యాట్రిక్ అంటాం. ఎగ్జాంపుల్కి 2 3 ఇలా ఉందనుకోండి, దీన్ని రో మ్యాట్రిక్ అంటాం. అదే కాలం మ్యాట్రిక్ అంటే కాలం వైజ్గా మనకి మ్యాట్రిక్ ఉంటే కనుక దాన్ని మనం కాలం మ్యాట్రిక్ అంటాం, దాని పేరులోనే ఉంది. స్క్వేర్ మ్యాట్రిక్ అంటే స్క్వేర్ ఫామ్లో ఉండడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ 2 3 4 1 ఇది మనకి స్క్వేర్ మ్యాట్రిక్ అయినా తీసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇంకా ఇది కొంచెం ప్లేస్ లేదు, ఎరేజ్ చేసేద్దాం. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్ గురించి చూసాం. నెక్స్ట్ మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ లాగా మనం రాయగలిగితే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. ట్రాన్స్పోజ్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్ 2 3 1 0 ఉంది, దీన్ని మనము రోని కాలం లాగా, ఇప్పుడు ఇది రో ఉంది, దీన్ని మనం కాలం లాగా అంటే 2 3 1 0 ఈ విధంగా రాస్తే దీన్ని మనం ఏమంటాం ట్రాన్స్పోజ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏని కనుక ఏ ట్రాన్స్పోజ్ లాగా రాయగలిగితే ఈ మ్యాట్రిక్ని మనం ఏమంటాం అంటే ఇంకా సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయితే దీన్ని మనం ఏమంటాం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. అంటే ఒక మ్యాట్రిక్ని మనం ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత సేమ్ మ్యాట్రిక్ రావాలా, కానీ అది మైనస్లో మనకు ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ ఏముంది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 3/3 మ్యాట్రిక్ తీసుకుందాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 1 0 ఈ విధంగా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ దీంట్లో తీసుకున్న దాంట్లో అప్పర్ ప్లేసెస్లో ట్రయాంగిల్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అలా కాకుండా లోయర్ ప్లేస్ అంటే ఇక్కడ జీరోస్ ఉంటాయి కనుక లోయర్ ప్లేస్ జీరోస్ ఉంటే దీన్ని మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అప్పర్ డయాగ్నల్ వదిలేసి అప్పర్ ఉంటే అప్పర్ ట్రయాంగులర్, లోయర్లో ఉంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్. అదేవిధంగా 12th వన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటే కనుక ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏని ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఐడెంటిటీ మ్యాట్రిక్ కావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటే ఏమి 1 0 0 1 డయాగ్నల్ వాల్యూస్ 1 ఉండాలి, దాన్ని మనం ఏమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్ అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే, డెట్ అంటే ఏమి ఏడి మైనస్ బీసీ, డెట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ 0 అయితే దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అంటాం. అంటే డెట్ అది 2/2 మ్యాట్రిక్ కావచ్చు, 3/3 మ్యాట్రిక్ కావచ్చు, డెట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సర్ 0, దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అంటాం. 0 రాకుండా వాల్యూ వచ్చింది అంటే నాన్ జీరో వాల్యూ వస్తే దాన్ని ఏమంటాం నాన్ సింగులర్ మ్యాట్రిక్ అంటాం. 0 వస్తే సింగులర్ మ్యాట్రిక్, 0 రాకపోతే నాన్ సింగులర్ మ్యాట్రిక్ అంటాం. సరే, దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ క్లాసెస్ని కావాలంటే మనం మన యాప్లో చూద్దాం.